ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. ఏపీకి చెందిన ప్రధాన నిందితుడు మొగిలి శ్రీనివాస్ తో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. శ్రీనివాస్ ఏసీబీ డీఎస్పీనని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేయడంతో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. అతనిపై మొత్తం 78 కేసులు ఉండగా 41 చైన్ స్నాచింగ్ కేసులున్నట్టు చెప్పారు. 89 లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగ్లకు ఖర్చు చేసినట్టు నిర్ధారించారు. శ్రీనివాస్ మిగతా నిందితులతో కలిసి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో దాదాపు 19 మంది అధికారులను బెదిరించి 82 లక్షల వరకు దోచుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నామని ఇది కొంచెం బెదిరించడం కాల్స్ అట్లా వచ్చినాయి. దట్ ఏదో వేరేది అలిగేషన్ సైడ్ చేస్తూ, సో దాంట్లో ఆయన దగ్గర నుంచి 9,96,000 రూపీస్ అవి డిఫ్రాడ్ చేయడం జరిగింది. 5గురు నిందితులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నేను పోలీస్ అని చెప్పి ఎవరైతే ఇక్కడైతే ఎవరో దొంగతనం ఏమైనా చేస్తారు, ఇంట్లో నుంచి ఏదైనా బంగారం తీసుకెళ్తారు, వెండి తీసుకెళ్తారు, క్యాష్ తీసుకెళ్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరకు పోయి నేను పోలీస్ అని వాళ్ళ దగ్గరనేది రికవరీగా వాళ్ళ దగ్గరనే బంగారం తీసుకోవడం, అంటే అక్యూజ్డ్ వాళ్ళ ఇంట్లో దగ్గరికి పోయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే బంగారం కానీ వెండి కానీ లేకపోతే అమౌంట్ కానీ అట్లా తీసుకోవడం, వాళ్ళకి పోలీస్ అని చెప్పి. సో అలాంటి పోలీస్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేసిన కేసెస్ అలాంటి 50 ఉన్నాయి ఇతని మీద. ఎంతమంది అయినవి రిజిస్టర్ అయినవి. చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతని మీద 2014లో మొదలు పెట్టిండు. 14 నుంచి 18 వరకు చైన్ స్నాచింగ్ కేసెస్ 41 చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో టోటల్ ఇతని మనం నేర చరిత్ర చూస్తే దాదాపు 78 వరకు కేసెస్ మన దగ్గర ఇప్పటి వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 78 కేసెస్ ది. ఇతని ఏదైతే అమౌంట్ ఇతను తీసుకుంటాడో ఫ్రాడ్ చేసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ ఏదైతే చేసుకుంటాడో ఆ అమౌంట్ ది ఇతనికి స్పెండ్ చేసుకోవడానికి ఇతను 3-4 విధులు పెట్టిండు. ఒకటి అయితే బెంగళూరు, గోవా పోయి అక్కడ హై అండ్ స్పాకి వెళ్ళి అక్కడ ఇతను మొత్తం అది ఖర్చు చేస్తాడు. సెకండ్ థింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఇతను జాయిన్ చేసుకొని ఇతనితో పాటు 4 అక్యూజ్డ్ ఇంతకుముందు ఏదైతే చెప్పినా నేను A2, A3, A4 అండ్ A5 వాళ్ళ అకౌంట్లలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళు 5గురు కలిసి అది అన్ని కూడా ఆన్లైన్ బెట్టింగ్ దాంట్లో పెట్టుకొని ఖర్చు చేసేవాళ్ళు. సో వాళ్ళది కూడా మనం టోటల్ రికార్డ్ చెక్ చేస్తే ఇప్పటి వరకు 82,98,000 వరకు అది ఆన్లైన్ బెట్టింగ్ లోనే అంతా పోగొట్టుకున్నారని అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది.